హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ కావచ్చు, లేదా మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ రోజున వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అయితే చూద్దాము. ఓకేనా? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూస్తున్నాను. ఓకేనా? ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ప్లీజ్ సింబల్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ వ్యూవర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుందండి. ఒక ప్రేమికులకే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న వాళ్ళకి, అందరికీ వర్తిస్తుంది. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఫీలింగ్స్ అయితే తీస్తున్నాను. కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. మెజిషియన్, ద స్టార్ కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? నైట్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ పెంటికల్. వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారండి బాగా పాస్ట్ లో. మిమ్మల్ని మోసం చేసిన ఫీలింగ్ అయితే వీళ్ళకి చాలా ఉంది. మీ దగ్గరకు వచ్చి మాట్లాడేంత ధైర్యం కానీ, ఆ ఆ శక్తి కానీ అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు పాస్ట్ లో మీ దగ్గర సహాయం పొందారు. మీ హెల్పింగ్ తీసుకున్నారు. మీ హెల్పింగ్ తోనే వాళ్ళ గ్రోత్ అనేది చూసుకున్నారు. ఆహ్, వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి వస్తున్నది వాళ్ళకి సరిపోయేది కాదు. చాలా అంటే ఒక కంఫర్ట్ గా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ఆహ్, ఫ్యామిలీలో కావచ్చు, తనుంటున్న లైఫ్ లో ఒక కంఫర్ట్ గా ఉండే వ్యక్తి అయితే కాదు. ఎందుకు అంటే తనకొస్తున్న మనీ సరిపోయేది కాదు. మీరెవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళ గురించి రీడింగ్ అయితే చూడండి. ఓకేనా? ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ గురించి, మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ గురించి అయితే రీడింగ్ చూసుకోండి. వాళ్ళు పాస్ట్ లో మీ సహాయం అయితే పొందారు. మీ సహాయం పొంది వాళ్ళ గ్రోత్ అయితే బానే తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ఆహ్, మీకు ఈక్వల్ గా న్యాయం చేయలేకపోవడం అయితే జరిగింది. ఇదంతా ఎందుకు అనంటే వీళ్ళు హ్మ్. మోసగా మోసం వీళ్ళ క్యారెక్టరే మోసం అన్నమాట వీళ్ళది. ఇప్పుడు వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర సహాయం పొంది అన్ని విధాలుగా, అది ఎలాంటి సహాయమైనా అయ్యుండొచ్చు. మీ దగ్గర ఒక సహాయం అనేది పొంది, ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీకు అన్యాయం చేయడం.
మీరే వాళ్ళ బలం ఫాస్ట్‌లో. మీరిస్తున్న ప్రేమనైతే తీసుకున్నారు. మీరిస్తున్న సహాయం అయితే పొందేవాళ్ళు. అటు హ్మ్, ఇటు ఒక రిలేషనే కాకుండా ఒక ఆర్థిక పరంగా అన్ని విధాలుగా మిమ్మల్నైతే వాడుకోవడం జరిగింది వాళ్ళు. అన్ని విధాలుగా మిమ్మల్నైతే వాడుకున్నారు. మిమ్మల్ని ఆహ్, ఏడిపించారన్నమాట. మీరు ఎటూ తేల్చుకోలేని ఒక దీంట్లో డైలమాలో పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు కొద్ది రోజులు మీ దగ్గరికి రావడము, మీతో మాట్లాడడము, మళ్ళా మిమ్మల్ని దూరం చేసుకోవడము, మళ్ళా మీ గురించి తెలుసుకోవడము, కమ్యూనికేషన్ కావాలని ఎదురు చూడడము, రావడము, మళ్ళా మిమ్మల్ని ఇది చేయడము. ఇదంతా ఎందుకోసము అంటే వాళ్ళ స్వార్థంగానే మీ లైఫ్‌లోకొచ్చారన్నమాట వాళ్ళు. మీ పర్సన్. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. ఫస్ట్ రాసులైతే చూస్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. ఇక కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి కూడా ఉన్నారు. వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు. అలాగే మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారన్నమాట. రాశులైతే ఇవి ఉన్నాయి. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 19, నెంబర్ 7 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 4, 7 నెంబర్, 4 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 8, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళ లెటర్, వాళ్ళ నేమ్‌లో ఫస్ట్ లెటర్ పి లెటర్, ఎఫ్ లెటర్, టి లెటర్, ఎం లెటర్, ఎస్ లెటర్, కే లెటర్, సి లెటర్, ఎస్ లెటర్, ఇవైతే కనిపిస్తున్నాయన్నమాట. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ పర్సన్ మీలో మీకు దూరమైన పర్సన్ 35 ఇయర్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. మీ పర్సన్కి వీళ్ళు ఎలా ఉన్నారంటే చాలా ప్రాక్టికల్గా అయిపోయారు. మీ దగ్గర నుంచి దూరంగా ఉన్న తర్వాత ప్రజెంట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సక్సెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ చేసిండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక జాబ్, మంచి జాబ్ అయి ఉండొచ్చు. వాళ్ళైతే మీ నుంచి దూరం అయ్యాక చాలా సక్సెస్ అనేది పొందుతున్నారన్నమాట. కొంతమంది ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రజెంట్ మీ గురించే ఆలోచిస్తున్నారు, మిమ్మల్నే తలుచుకుంటున్నారు, మీ గురించే బాధపడుతున్నారు. ఎంతమంది ఉన్నా మీరే గుర్తొస్తున్నారు. ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా నలుగురిలో ఉన్నప్పుడు మీరే గుర్తుకు రావడం, మీ ఆలోచనలే గుర్తుకు రావడం అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఎలాగైనా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఎలాగైనా మీ దగ్గరికి మిమ్మల్ని ఎలాగైనా రప్పించుకోవాలి, లేదా వాళ్ళే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది మీ దగ్గర ఒక ఫూల్గా బిహేవ్ చేసి ఫాస్ట్లో ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట. ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. మిమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు. మీరు ఎలా ఉన్నా వాళ్ళకి అక్కర్లేదన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లాగా అనిపిస్తుంది.
వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళ గ్రోత్ అనేది చూసుకుంటున్నారు తప్ప మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీ దగ్గర నుంచి దూరం అయ్యాక ప్రజెంట్ కూడా వాళ్ళకు కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునేంత టైం కూడా వాళ్ళకు దొరకట్లేదు. వాళ్ళ కెరియరు, వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కేర్ తీసుకుంటున్నారు బాగా. కొంతమంది ఏమో మీ నుంచి దూరం అయ్యాక వీళ్ళు ఎలాంటి వ్యక్తులంటే కేవలం మనీ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఆ మనీ ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కోసమే మిమ్మల్ని దూరం చేసుకొని ఎందుకంటే వాళ్ళకంత శక్తి లేదన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా మీ రిలేషన్లో ఇద్దరి మధ్య ఒక మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఎలా అంటే కేవలం మనీ కోసమే మీ నుంచి దూరం అయిపోయి ప్రజెంటు ఆ మనీ కోసమే కష్టపడుతున్నారు. ప్రజెంట్ ఈ రోజున ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు లేని క్షణాన వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూ కూడా వర్క్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని తలుచుకుంటూ వర్క్ చేసుకుంటున్నారన్నమాట. మళ్ళీ ఎప్పుడు కలుస్తామా, మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటామా అని అయితే ఆలోచిస్తున్నారు కొంతమంది మీకు ఇదే రోజున మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యాలంటైన్స్ డే రోజు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా నాకైతే మెసేజ్ చేయండి ఈ విషయము. ఒకవేళ మీలో ఎవరైనా ఇలా ఉంటే వ్యాలంటైన్స్ డే రోజు కోసమే మీరు వెయిట్ చేసి అదే రోజు మీరు మ్యారేజ్ చేసుకున్నారన్నమాట. ఇలా అయితే ఉన్నారు. వాళ్ళు కేవలం మనీ కోసమే మీ నుంచి దూరం అయ్యి ఆ మనీ సంపాదనలో పడి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే కష్టపడి కొంచెము గుర్తింపు తెచ్చుకోవాలి, మిగలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళ ఇంటెన్షన్ అన్నమాట. ఒక సక్సెస్ చూడాలి, ఇందులో నలుగురు తనని మెచ్చుకోవాలి అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ రిలేషన్లో సక్సెస్ వస్తుందా రాదా, వాళ్ళకి రావాలనైతే అనుకుంటున్నారు. కానీ ఒక ఫూల్ లాగా అనుకుంటారేమో, నేను మళ్ళీ తిరిగి వస్తే మీ దగ్గరికి తిరిగి వస్తే ఫాస్ట్లో వాళ్ళు చైల్డిష్ మెంటాలిటీ లాగా చేసింటారు మీ ముందు. సో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. కానీ వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అని అంటే కొద్ది రోజులు మీ దగ్గరికి రావడము, మళ్ళా కొద్ది రోజులు బాగుండడము, మళ్ళీ మీ నుంచి దూరం అవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు ఇలా అయితే ఉన్నారు. కొంతమంది బాగా సక్సెస్ అనేది పొంది ఆ విజయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి. మీ నుంచి విడిపోయాక ఫాస్ట్లో మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయో, ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ప్రజెంట్ వాళ్ళు ఒక సక్సెస్ అనేది పొందారు. ఆ సక్సెస్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే వాళ్ళకుంది. కానీ ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రజెంటు మీతో షేర్ చేసుకోవాలని ఉంది, మీతో మళ్ళా ముందులాగా ఉండాలని అయితే ఉంది వాళ్ళకి. కానీ ఒక ఛాన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ రిలేషన్లో ఎలాగైనా నేను సక్సెస్ తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళకైతే ఉంది. ఎలాగైనా మీ దగ్గరికి రావాలనేది అయితే అనిపిస్తుందన్నమాట. కొంతమంది మీ నుంచి దూరం అయ్యాక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన క్షణాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అవన్నీ కూడా తన తప్పు తను తెలుసుకొని ఒక మెడిటేషన్ చేసుకోవడము, ఒక ఏదైనా ప్రవచనాలు వినడము, ప్రవచనాల ద్వారా లేదా ఒక టారో రీడర్స్ ద్వారా ఏదైనా తెలుసుకోవడము, ఇలా తెలుసుకుంటూ హీల్ అవుతున్నారన్నమాట మీ పర్సన్. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ప్రజెంట్ హీల్ అవుతున్నారు వాళ్ళు. కొంతమంది ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ వ్యక్తికి అన్ని విధాల తెలివితేటలు, హై నాలెడ్జ్ అన్నమాట. వీళ్ళకి 30, 35, 40 ఇయర్స్ వరకు ఉండొచ్చు. వాళ్ళేమో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది అన్నట్టు ఈ రిలేషన్ని మర్చిపోలేక మీ దగ్గరికి రావాలి అని అయితే ఫీల్ అవుతున్నారన్నమాట.
ఇక ఎవరైతే మిమ్మల్ని మర్చిపోలేక మీ గురించి పదే పదే తలుచుకుంటూ బాధపడుతున్నారంటే వాళ్ళు ఫాస్ట్లో మీ ఈ రోజున ఈ వ్యాలంటైన్స్ డే రోజున మీకేదైనా మర్చిపోలేని మెమరీస్ ఉండొచ్చు. ఆ మెమరీస్ అనేది గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం ఏదైనా చేయగలరు. వాళ్ళు ఏది అడిగితే అది చేయగలరు అన్నమాట. సో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారు. ఈ రోజున మీరు లేరు వాళ్ళ దగ్గర అనుకొని వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ తిరిగి రావాలి అనేదైతే వాళ్ళ ఇంటెన్షన్ అన్నమాట. కొంతమంది అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ప్రాక్టికల్గా మారారు. వాళ్ళకి చుట్టూ వాళ్ళ దగ్గర ఒక ఇంట్లో మెంబర్సే కాదు, వాళ్ళు ఇంకా ఒక డాగ్స్ కావచ్చు, పెట్స్ కావచ్చు, ఏవైనా వాళ్ళ వెనకాల అన్నీ ఉన్నాయి. అన్నిటినీ చూసుకుంటున్నారు, బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ ఎంజాయ్గా బతుకుతున్నారు అన్నమాట. వాళ్ళ డ్రెస్ కావచ్చు, ఒక క్వీన్ ఆర్ క్వీన్ లాగా అయితే లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారన్నమాట. మీ నుంచి దూరం అయ్యాక వాళ్ళు ఇంకొకరి గురించి ఆలోచించే వాళ్ళు అయితే కాదు. మీ పర్సన్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఇంకెవరితో కూడా అవసరం లేదన్నమాట. కొంతమంది అయితే మిమ్మల్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారన్నమాట. అస్సలు మర్చిపోలేక వచ్చేయాలి అని అయితే ఫాస్ట్గా రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉన్నారు. ఈ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇవి అండి ఈరోజు అయితే. మీలో ఎంతమందికి రీయూనియన్ ఉంటుంది అనేది అయితే చూద్దాము. ఓకేనా? మీ పర్సన్ ఈరోజైతే ఇలా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీరే గుర్తొస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్కి, వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది ప్లీజ్ తెలియచేయండి. ఈరోజు చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? చూస్తున్న వ్యూవర్స్కి అందరికీ మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది వాళ్ళ పర్సన్ తోటి తెలియచేయండి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఇది ఎలా చెప్పచ్చంటే 9 రోజులు 9 days, అలాగే 9 weeks, 9 months కూడా పట్టచ్చు. వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ వాళ్ళకి రావాలని అయితే ఉంది. ఫాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా ఒక సక్సెస్ తీసుకురావాలని అయితే ఆలోచిస్తున్నారు. ఫాస్ట్గా మీతో కమ్యూనికేషన్ జరగాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు. ముందుకంటే మీ దగ్గరికి ఇంకా హ్యాపీగా, అంటే ముందు ఎలా ఉన్నారో అలా కాకుండా ఇంకా సరికొత్తగా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. ఫాస్ట్లో చెప్పుడు మాటలు విని థర్డ్ పార్టీ వల్లనే మీకు దూరం అయ్యారు. ఇలా అయితే ఉంది ఈరోజు రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది మీకు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. బాయ్ అండి, బాయ్.